తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, దైవజ్ఞరత్న, జ్యోతిష్యరత్న డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మేషరాశి. గురుగారు, మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా ఉండబోతోందో మాస ఫలితాల్లో తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి సంబంధించి ఆగస్టు మాసం విశ్వావసనామ సంవత్సరంలో 90-95% వరకు మనకి శ్రావణ మాసం కూడా కలిసి వచ్చింది. ఈసారి ఈ యొక్క ఆగస్టు నెలలో మేషరాశి వారికి సాధారణ స్థితి నెలకొని ఉన్నది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అన్ని వ్యవహారాల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు. ముందుగా విద్యార్థుల పరిస్థితి కనుక మనం ఆలోచించినట్లయితే, నూతన విద్యా ప్రణాళికలు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఈ మాసంలో మీరు తీసుకోండి. కొంచెం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు మంచి కోర్సులో, మంచి విద్యా సంస్థల్లో మీరు అడ్మిషన్లు పొందగలుగుతారు. అలాగే విదేశాలకు సంబంధించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఈ ఆగస్టు మాసంలో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు తప్పనిసరిగా ఈ మేషరాశి వారు డిసెంబర్ నెలలో విదేశాలకు వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వచ్చేసరికి, నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. 1-2 ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారు మాత్రం నూతన ప్రయత్నాలకు ముందుకు వెళ్ళకండి ఈ మాసంలో. ఎందుకు అంటే కొన్ని ఒడిదుడుకుల కారణంగా ఉన్న ఉద్యోగానికి కూడా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం, పై అధికారులతో కానీ, మీ సన్నిహితులతో కానీ, మీ సహచర ఉద్యోగస్తులతో కానీ కొంచెం స్నేహభావంతో ఉండటం వల్ల మీ ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వీసా అప్లై చేసేవాళ్ళు కానివ్వండి, ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కంపెనీ ద్వారా తప్పనిసరిగా ఈ మాసంలో ఎవరైనా మీ కంపెనీతో మీరు చర్చించినట్లయితే, మీ పై అధికారులతో, మీ టీంతో కనుక చర్చించినట్లయితే తప్పనిసరిగా మీకు విదేశాలకు సంబంధించిన అవకాశాలు కూడా రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చేసరికి, ఆర్థికపరంగా కొంచెం లోటుపాట్లు ఉండడానికి, అలాగే ఎక్కువ వ్యయం, వృధా వ్యయం కావడానికి కూడా మీకు సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు అంటే తప్పనిసరి ఇక్కడ ఖర్చు పెట్టాలి అని అనిపిస్తే మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టండి. అధిక వ్యయం వల్ల రుణ బాధలు కూడా పెరగడానికి అవకాశం మేషరాశి వారికి అధికంగా కనపడుతుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారానికి సంబంధించి, వృత్తికి సంబంధించినటువంటి వాళ్లకు మీ నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో చూసుకొని పెట్టండి. ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం, తద్వారా నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సమగ్రంగా ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి తప్ప అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టద్దు. అలాగే ఎవరికి కూడా అప్పుగా ధనాన్ని ఇవ్వకండి. ఈ మాసంలో, ఆగస్టు మాసంలో మీరు కనుక ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇవ్వడం జరిగితే కనుక దానిలో మీకు 30% కూడా వెనక్కి రాదు. కొంచెం ధన నష్టం జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనబడుతుంది. ఇంకా పారిశ్రామిక రంగాలకు సంబంధించి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాళ్ళకి భాగస్వామ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారులకు సంబంధించి కొన్ని మాట పట్టింపులు రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కళారంగం కానివ్వండి, సినీ రంగం కానివ్వండి, ఇతరత్ర రంగాలు ఎవరైతే ఉన్నారో, స్వయం ఉపాధి మీద బతికేటటువంటి వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మంచి స్థితి కనబడుతోంది. మీ నైపుణ్యం వల్ల మీరు శ్రద్ధ పెడితే కనుక అధిక మొత్తంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మీ రంగంలో మీరు ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఏదైతే మీరు అంటే స్వయం ఉపాధితో మీరు జీవిస్తున్నారో, మీరు కొంచెం ఎక్కువ కష్టపడటం వల్ల ఆన్లైన్ వ్యాపారం కానివ్వండి, ఇతరత్ర మీ స్నేహితులు, సన్నిహితులతో ఎక్కువ మీరు అనుసంధానం అవటం వల్ల ఎక్కువ లాభాలు రావడానికి కూడా బాగుంది. ఇంకా రాజకీయ నాయకులకు వచ్చేసరికి మాట పట్టింపులు, స్థాన చలనాలు, అలాగే రాజకీయ పరంగా పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి కూడా వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క నాయకులతో కానివ్వండి, మీ పార్టీకి సంబంధించిన అధికారులతో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. కొంచెం మాట విషయంలో ఆలోచించి మాట్లాడండి. అంటే గబగబా మీరు
మీ మనసులో ఉన్న మాట అది నిజమైనప్పటికీ బయట పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి, మీ పార్టీలో మీకున్నటువంటి ఏదైతే స్థానం ఉందో దాన్ని కోల్పోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ రంగంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా స్త్రీలకు సంబంధించి అధిక ధన వ్యయంతో కూడినటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఎలాగో శ్రావణ మాసం కాబట్టి తప్పనిసరిగా వస్త్రాలు కొనుగోలు చేస్తారు, బంగారం కొనుగోలు చేస్తారు, ఎన్నో రకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, మేషరాశి వారు ఒక 100 రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటే 50 రూపాయలకి పరిమితం అవ్వండి. ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. ఆలోచించుకొని నిర్ణయానికి రండి. ఎందుకంటే రాబోయే 2 మాసాలకు సంబంధించి ఆర్థిక వనరులు మీరు కనుక ఇక్కడ జాగ్రత్త చేసుకోకపోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఖర్చు పెట్టొద్దనను. అతి ముఖ్యమైనటువంటివి అయితేనే ఖర్చు పెట్టండి. ఇంకా ఆరోగ్య విషయానికి సంబంధించి వృద్ధులు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, పరమేశ్వర ధ్యానం చేయండి. అలాగే స్త్రీలు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం. దూర ప్రయాణాలు ఎంత మీరు అంటే దాన్ని వాయిదా వేసుకుంటే మీరంత సౌఖ్యంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. గురుగారు, మరి మేషరాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో పరిస్థితులు బాగున్నాయి అంటున్నారు. ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేయండి. అలాగే ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించి నిరుద్యోగులు కానివ్వండి, ఎవరైతే ధనం కోసం ఎదురు చూస్తున్నారో ఆర్థిక విషయాలకు సంబంధించి అంగారక స్తుతి చేయండి తప్పనిసరిగా. అంగారకుడు అంటే కుజుడు మనకి. ఈ యొక్క అంగారక స్తుతి చేయడం వల్ల విశేషంగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవటం వల్ల ఈ యొక్క రుణ బాధలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో ఈశ్వర ధ్యానం, పరమేశ్వరుని యొక్క ధ్యానం చేయటం వల్ల కొంత అనారోగ్య సంబంధించినటువంటి వాటి నుంచి బయటపడడం మనకి కనపడుతుంది. కాబట్టి పరమేశ్వర ధ్యానం చేయండి. ఇంకా సంతానపరంగా కానివ్వండి, సంతానం కొరకు కానివ్వండి, ఇతరత్ర కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా అవగాహన లోపం కానీ, మనస్పర్ధలు కానీ ఏమైనా వస్తున్నాయి అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య ధ్యానం చేయటం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవటం వల్ల కొట్లాటలు, మానసిక స్పర్ధలు, భాగస్వాముల మధ్యలో వచ్చేటువంటి విభేదాలని చెప్పాను ఇందాక నేను, ఇవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా మీరు ఈ యొక్క మాసాన్ని గడపడానికి ఎక్కువగా మనకి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంగారకుడు, అలాగే ఈశ్వరుడు, ఈ ముగ్గురి ధ్యానం వల్ల అన్ని రంగాల వారికి సంబంధించి అత్యంత అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. అలాగే అవకాశం ఉంటే సుబ్రహ్మణ్య నాగేంద్ర స్వామి దేవాలయానికి దర్శనం, ఒక 3 ప్రదక్షిణాలు ఇవి కనుక చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభించి ప్రశాంతంగా ఉండవచ్చు. శుభం భూయాత్. రైట్, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, ఇది ఆగస్టు మాసానికి సంబంధించి మేషరాశి యొక్క రాశి ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.